నేను వాళ్ళు మాట్లాడుతున్నప్పుడే మిమ్మల్ని ఒక అప్పీల్ అడిగాను అధ్యక్ష. దానిలో భావం ఏంటంటే కంపల్సరీగా వీళ్ళు మేము వాస్తవాలు మాట్లాడుతుంటే వినే ఓపిక ఉండకుండా డెఫినెట్గా వాళ్ళు ఏదో ఒక వంక పెట్టుకొని వాకౌట్ చేస్తారని నాకు ఉన్న 6 సెన్స్ పనిచేసింది. కాబట్టి ఇందాక మిమ్మల్ని ఒక్కసారి అవకాశం ఇవ్వండి అధ్యక్ష, అది కూడా నేను మైక్లో రికార్డ్ అయ్యేటట్టుగా చెప్తానని చెప్పి మిమ్మల్ని అడగడం జరిగింది అధ్యక్ష. అదే జరిగింది అధ్యక్ష. ఏ వంక లేని తప్పు దయచేసి క్షమించాలి, ఓడు ఉపయోగించవచ్చో లేదో తెలీదు. ఏ వంక లేకపోతే డొంకబట్టి గేడ్చారట కొంతమంది. కానీ పరిస్థితి ఎలా ఉంది అధ్యక్ష, ఈరోజు సోము వీర్రాజు గారు ఏదో మాట్లాడితే ప్రధానమంత్రి గారి టూర్ గురించి దాన్ని బేస్ చేసుకొని ఈరోజు వీళ్ళు వాకౌట్ చేసే పరిస్థితి వచ్చిందంటే లా అండ్ ఆర్డర్ మీద మేము మాట్లాడితే విని తట్టుకోలేని పరిస్థితి వాళ్ళకు ఉందా అధ్యక్ష? దానికో సమాధానం చెప్పాలి. వాళ్ళు వాకౌట్ చేశారంటేనే దాని అర్థం అధ్యక్ష. ఈరోజు సుమారుగా 6% క్రైమ్ రేట్ తగ్గించామని మేము గర్వంగా చెప్తా ఉంటే ఇష్టానుసారంగా అక్కడ కూర్చొని వెబ్సైట్ పనిచేయట్లేదు, 112కి ఇంత టైంలో వచ్చింది, వాటన్నిటికీ నేను సమాధానం పెట్టుకున్నాను అధ్యక్ష. అవన్నీ విని ఓపిక ఉండాలి. లేనిపోయిన ఆరోపణలు వేస్తాడు ఒక సభ్యుడు వచ్చి, ఏదేదో ఎవరి గురించో మాట్లాడి ఆ డబ్బులు అందిని ఈ డబ్బులు అందిని అని ఏది పడితే మాట్లాడేస్తే విని ఊరుకోవడానికి అధ్యక్ష ఈరోజు ప్రభుత్వం ఉంది.